అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక వల పన్నుతున్నారండి, అంటే ఉచ్చు పన్నుతున్నారు. దానికి సంబంధించి కొన్ని సందర్భాలు, కొన్ని ఘర్షణలు, కొన్ని కుట్రలు వేరువేరుగా జరుగుతూ ఉంటాయి. ఈ వైసీపీ వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, చూడటానికి అదొక సంఘటన, ఫలానా చోట ఇంకో సంఘటన జరిగింది, అక్కడ ఇంకో సంఘటన జరిగింది అనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఒకే నెట్వర్క్ లో జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి వెనుక జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాస్టర్ మైండ్ ఉంటుంది. కానీ చూసే వాళ్ళకి అరే ఇక్కడ ఇలా జరిపోయింది, అక్కడ అలా జరిపోయింది, ఇక్కడ ఇలా జరిపోయింది. కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం, అతన్ని జీరో చేయడం కోసం, కాపు కమ్యూనిటీలో కానీ లేదా జన సైనికుల్లో కానీ పవన్ కళ్యాణ్ గారిని జీరో చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న లక్ష్యం. తదనుగుణంగా ఆయన చేస్తున్న కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు మీ ముందు పెడతాను. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, మొన్న మల్లం అనే గ్రామం, అంటే పిఠాపురం నియోజకవర్గంలో మల్లం అనే గ్రామంలో దళితుల వెలువేత జరిగింది, దాని మీద రాజేష్ మహాసేన్ మాట్లాడలేదని కూడా చాలా మంది విమర్శలు చేశారు, వైసీపీ వాళ్ళు ముఖ్యంగా. నేను దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. గతంలో సినిమా వచ్చింది అలీబాబా అరడజన్ దొంగలు. ఆ సినిమా హీరో రాజేంద్ర ప్రసాద్ గారు. దానిలో అరడజన్ దొంగలు ఉంటారు, ముగ్గురు దొంగలు ఒక గ్రూపు, ముగ్గురు దొంగలు ఒక గ్రూపు. వాళ్ళిద్దరూ పోటీ పడి ఆ రెండు గ్రూపులు దొంగతనాలు చేస్తూ ఉంటే ఎవరైతే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనేమో ఇన్స్పెక్టర్, ఆయన పట్టుకుని చూస్తుంటారు. అది సినిమా. ఈ దొంగతనాల్లో వాళ్ళు ఒక దొంగతనం, ఒక వెరైటీ దొంగతనం చేస్తారు. అందులో ఏంటంటే, ఎవరింట్లో అన్న ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అతను చనిపోయిన శవాన్ని అక్కడ పెట్టుకుని అందరూ ఎడుతూ ఉంటారు, వాళ్ళ బంధువులు అందరూ. ఈ దొంగలలో ఆడవాళ్ళు గెటప్, వాళ్ళ బంధువులు గెటప్ వేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ ఒరిజినల్ బంధువులు కూడా పక్కకి లాగేసి వీళ్ళకి అక్కడ కూర్చొని తెగ ఏడ్చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళెవరు ఇంతలా ఏడుతున్నారని సొంత బంధువులే ఆశ్చర్యపోయి అంత ఏడ్చి దొరిలేసి ఏడ్చేస్తుంటారు దొంగలు. కానీ వీళ్ళు ఏడ్చే ఈ క్రమంలో వీళ్ళు చేసే పని ఏంటంటే, ఆ శవం మీద ఉన్న చెవులీలు లేదా ఉంగరాలు, చైన్లు ఏమైనా ఉంటే, కానీ చూసేవాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, అయ్యి బాబు మాకంటే తెగ ఏడ్చేస్తున్నారు వీళ్ళు, మాకంటే సొంత బంధువుల్లో ఉంది ఇలా అనిపిస్తుంది. సేమ్ ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా సొంత బంధువులను మించి ఏడ్చేస్తున్నారు వీళ్ళు. ఊళ్ళో పెళ్లి కుక్కలాడవాడు అన్నట్టు ఆ బంధువులు కూడా బాగానే ఉన్నారు, వెళ్ళి అసలు మామూలు కాదు బట్టలు చింపేసుకుని రోడ్ల మీద వదిలేస్తున్నారు. మళ్ళా విషయంకి వచ్చేటప్పటికి అక్కడ వెలివేత 100% వెలివేత అనేది అక్కడ జరిగింది. వాస్తవం అది. ఆ వెలివేత అనేది ఏ స్థాయిలో జరిగింది, ఎన్ని రోజులు జరిగింది, ఏ క్రమంలో జరిగింది అనేది కూడా మనం కొంచెం ఆలోచించాలి. అక్కడ ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక ఎలక్ట్రికల్ పని చేయడానికి ఒక ఇంటికి వెళ్ళాడు, అక్కడ యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోతే బాధితుల కుటుంబ సభ్యుల వాదన ఏంటంటే, మీ ఇంటికి పనికొచ్చాడు కాబట్టి అక్కడ చనిపోయాడు కాబట్టి కుటుంబానికి మీరు ఏదైనా చేయండి సహకారం, అది ఫైనాన్షియల్గా చేయండి లేకపోతే సంథింగ్ ఏదైనా చేయండి అనేది వాళ్ళ డిమాండ్. ఇక అవతలింటి ఓనర్ ఎవరైతే ఉన్నారో, పని చేయించుకునే ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఏమంటే నేను మిమ్మల్ని పనికి పిలిచాను కాబట్టి దానికి నేను రెమ్యూనరేషన్ చెల్లిస్తాను. అక్కడ యాక్సిడెంట్లో ఏదైనా జరిగితే నేను కూడా సామాన్యుడిని, నేను పేదోడిని, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి అనేది అతని వాదన. మొత్తానికి ఏదో గొడవ అయితే గట్టిగా జరిగింది. ఇంకా చనిపోయిన కుర్రాడు ఎవరు, జనసేన కార్యకర్తట. జనసేనలో ఆయనకి సభ్యత్వం ఉంది. అయితే ఈ ఘర్షణ జరిగిన తర్వాత ఎవరో నాయకులు వెళ్ళారు, లేదు మీరు కంపల్సరీ చేయాల్సిందే అన్నారు. వాళ్ళు చేశారు, చేయలేదు, ఆ సెకండరీ పక్కన పెడదాం. అయితే ఇది గ్రహించిన అవతల వర్గం వాళ్ళు ఏం చేశారు, ఇదేంటి ఇది ఎలా జరిగినా కూడా వీళ్ళు ఎలా ప్రజలు తీసుకొచ్చారు మా మీద, కాబట్టి వాళ్ళు ఏదైనా హోటల్కి వస్తే వాళ్ళకి ఏమేమి ఇవ్వకండి, వాళ్ళు ఏదైనా షాప్కి వస్తే వాళ్ళకి ఏమేమి ఇవ్వకండి అని ఎవరో ఒక ఆయన ఆర్డర్ వేశాడు. అందుకే ఆర్డర్ వేసిన ఆయన ఎవరు, ఆయన ఏ పార్టీ, ఒకవేళ ఏదైనా పార్టీకి చెందినడా లేకపోతే సామాన్యుడా, అది ఇప్పుడు వచ్చి బయటికి రాలేదు. అయితే ఆ రోజు ఉదయమే లేచాడు ఒక ఎస్సీ కుర్రాడు, టిఫిన్ షాప్కి వెళ్ళాడు. ఏమంటే 4 ఇడ్లీలు కట్టండి అన్నాడు. లేదండి మీకు ఇవ్వద్దు అన్నారండి అన్నాడు అవతలాడు. వీడియో తీశాడు కుర్రాడు తెలివిగా. ఏంటి ఎందుకు ఇవ్వద్దు అన్నారంటే, మనం ఇలా జరిగింది కదా మీకు ఏమో అమ్మద్దు అన్నారండి. అది 100% వెలివేతే, దాన్ని ఎవ్వడు కూడా కాదనలేడు. ఇంకొక ఆయన చేపల కోసం వెళ్ళాడు, ఆ చేపలు కొన్నాడు, చేపలు అడిగితే చేపలే ఉన్నాడు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5గురు ఆ అవమానాన్ని ఫేస్ చేశారు. అది అవమానమే ఖచ్చితంగా. అయితే ఇది బయట తీసుకురావడానికి ఆర్టీవీయో లేదా మరోటీవో ఆ గ్రామానికి వెళ్ళి అడిగినప్పుడు, అవునండి మేము వెళ్ళాం కొనడానికి, వాళ్ళు ఇవ్వలేదండి. ఎప్పుడు ఇది డెసిషన్ తీసుకున్నారు, అప్పుడే తీసుకున్నారు, ఆ రోజు ఉదయం తీసుకున్నారు, మధ్యాహ్నానికి అది బయటకు వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే ప్రభుత్వం మొత్తం అలర్ట్ అయిపోయింది. ఇమీడియట్గా అక్కడికి ఇన్స్పెక్టర్ గారు వెళ్ళారు, ఆర్టీఓ గారు వెళ్ళారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా వెళ్ళినట్టున్నారు. ఇమీడియట్గా వెళ్ళి 2 వర్గాలను కూర్చోబెట్టి, మీరు ఎలా అంటాం తప్పు కదా, మీరు ఎలా చేయటం ఇది కదా, మొత్తానికి ఏదో సామరస్యంగా అక్కడ ఏ పరిష్కారం చేశారో మనకు తెలియదు. కానీ బాధితులు అని పడుతున్న వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి ఒక ధర్నా చేయలేదు. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మమ్మల్ని వెలివేశారని ఒక కంప్లైంట్ ఇవ్వలేదు. లేదా నేను అడిగాను ఏంటి ఇలా జరిగిందంటే మేము రాబోతున్నాం అంటే, లేదనే ఇక్కడ అంతా కూడా సెట్ అయిపోయింది, వాళ్ళు మేము కలిసి బతకాలి కదా, కాబట్టి ఇక్కడికి ఎవరు రావాల్సిన అవసరం లేదు, మిగతా నాయకులు కూడా మేము వద్దన్నాం, ఇక్కడ మాకు అంత అన్యాయం ఏం జరగలేదు, ఈరోజు ఉదయమే 4, 5గురితో అన్నారు వాళ్ళు, అంతే తప్ప అంతకు మించి రోజుల తరబడి మా మీద అన్యాయం జరగలేదు, మీరు రావద్దని నాకే చెప్పారు. నాకే చెప్తే ఓకే, అది నిజానికి అవమానమే, నిజానికి వెలివేతే. కానీ బాధితులే అక్కడ రాజీ పడ్డారు. అవును మేము కలిసి ఉండాలి కదా, గతం మొన్న ఈ ఇష్యూ జరిగింది, మేము అలా అన్నాం, వాళ్ళు ఇలాగన్నారు, దానికి ఇది అయిపోయిందని. మరి వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. వాళ్ళే కాంప్రమైజ్ అయిన తర్వాత నేను వెళ్ళి ఏం చేయాలి, లేకపోతే గవర్నమెంట్ ఏం చేయాలి?
పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి అక్కడ? అది నాకు అర్థం కాలేదండి. ఒకవేళ వాళ్ళు ధర్నాలు రాస్తారోకోలు చేసినా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదో, లేదా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం ఆయన కంప్లైంట్ తీసుకోవట్లేదని వాళ్ళు మాట్లాడితే అప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగినట్టు ఖచ్చితంగా అందరూ ఫైట్ చేస్తారు. దీన్ని చాలామంది నాకు ఫోన్లు చేసి, అన్నా పవన్ కళ్యాణ్ గారు మీకు అప్పుడు అలా జరిగింది కదా మీ ఇద్దరికి, ఇది మంచి అవకాశం మీకు, ఈ టైంలో కనుక మీరు దళితుల పక్షాన్ని తీసుకుని పవన్ కళ్యాణ్ గారి మీద కనుక మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు దళితుల్లో వాషౌట్ అయిపోతారు, మీరు హీరో అయిపోతారు అన్నారు. కానీ ఎలా మాట్లాడాలి? బాధితులేరి ఎవరు మన పక్షాన్ని నిలబడి మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరిగిందని మాట్లాడేవాళ్ళు లేరు అక్కడ. వైసీపీ వాళ్ళు ఎవరో 4-5 లీడర్స్ అక్కడికి వెళ్ళి, లేదా వైసీపీ నుంచి ఎవరో ప్రోత్సహించే ఇదిగో ఇక్కడ వేసాడు చూడండి మావాడు ఇంకో తోలుబొమ్మ, జగన్ చేతిలో తోలుబొమ్మలు కొంతమంది ఉన్నారు, ఆ తోలుబొమ్మలు వెళ్ళి అక్కడ తందనాలు ఆడారు తప్ప బాధితులు ఎవరు వచ్చి నిలబడలేదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ చేద్దామని చాలా గట్టిగా ప్రయత్నం జరిగింది. సరే అది అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయారు వైసీపీ వాళ్ళు అండి. తర్వాత ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్. ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్లో చనిపోతే ఈయన సనాతన ధర్మం అన్నాడు కాబట్టి, ఇక్కడ చనిపోయింది ఒక క్రిస్టియన్ కాబట్టి ఆయన మీద ఆపాదించేద్దాం, దీన్ని ఇమీడియట్గా అలాగని హత్య అని మాట్లాడండి. అప్పుడు కూడా ఈ సోకాళ్ళు కొంతమంది ఉన్నారు తోలుబొమ్మలు, వాళ్ళు ఫోన్ చేసి దొరికేయాడు రాయిష్ నీకు పవన్ కళ్యాణ్ గారు, నువ్వు ఇలా నిలబడితే చాలు, క్రిస్టియన్స్ అంతా నీ వెనకాల ఉంటారు, మొత్తం పవన్ కళ్యాణ్ గారు నువ్వు మన అందరం కలిపి ఒక ఆట ఆడించుకుందాం. ఏంటి ఇప్పుడు న్యాయం ఉంటే రాజమాసాన్ని ఉంటాడు, అన్యాయంగా నేను అక్కడ రాను, ఆయన వ్యతిరేకించాల్సిన టైంలో వ్యతిరేకించాను, అక్కడ నాకు పాయింట్ ఉంది నేను వ్యతిరేకించాను, ఇక్కడ నువ్వు చెప్పే దాంట్లో పాయింట్ లేదు, అన్యాయం ఉంది ఇక్కడ, అది తప్పు కదా. సో పవన్ కళ్యాణ్ గారిని ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా ఏదో ఒక విధంగా ఇరికించేద్దామని చెప్పి ఈ తోలుబొమ్మగాలు ఉన్నారు కదా, తోలుబొమ్మగాలు చాలా గట్టిగా ట్రై చేశారు, అది కూడా సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు ఈ దళితుల్ని క్రిస్టియన్స్ని ఉపయోగించుకుని ఆయన్ని టార్గెట్ చేయలేకపోయాం, పవన్ కళ్యాణ్ గారిని ఇరుకుని పెట్టలేకపోయాం. ఇప్పుడు ఏం చేయాలా? రంగా గారి విగ్రహాలతో ప్లాన్ చేయాలి, అప్పుడు కాపుల ఆయన్ని బ్యాట్ చేయాలి. ఏమంటే రాజోల్లో రంగా గారి విగ్రహం పెడుతున్నారట, ఆ పెట్టే ప్రాంతంలో ఎస్సీలు ఉన్నారన్నారు. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, కాపులు ఎంతమంది ఉన్నారు, అసలు కాపులకి ఎస్సీలకి మధ్యలో ఈ ప్రాంతం ఎంత దూరంలో ఉందనేది ఇంకా నాకేం తెలియదు, పూర్తి వివరాలు అయితే తెలియదు. అయితే ఎప్పుడైతే రంగా గారి విగ్రహాన్ని అక్కడ పెడుతున్నారన్నారో అడ్డుకోవడానికి అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది చిన్న చిన్న పిల్లలు మహిళలు ఉన్నారండి. అక్కడ ఒకడు ఉన్నాడు, అతను ఎవరంటే గొల్లపల్లి సూర్యారావు గారి శిష్యుడు. గొల్లపల్లి సూర్యారావు గారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. ఇప్పుడు అక్కడ అతన్ని చెంచాను ఒక అతన్ని పంపించారు అక్కడికి. అతని చిన్నపిల్లల్ని ఎళ్ళు పెట్టుకుని ఇక్కడ ఎస్సీలో ఉన్నామండి మేము, ఎస్సీలో ఉన్న దగ్గర మీరు రంగా గారి విగ్రహాన్ని ఎలా పెడతారని అక్కడ గొడవ క్రియేట్ చేయని ట్రై చేశారు. ఒక వాయిస్ క్లిప్ కూడా నా దగ్గరకు వచ్చింది. ఆ వాయిస్ క్లిప్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకసారి ఆ వాయిస్ క్లిప్ వినిపిస్తానండి, వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉందో చెప్తాను నేను. గ్రూప్ సభ్యులందరికీ జేబీఎం, దిస్ ఇస్ నాని నేతల తమ్ముళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అని అప్డేట్ కోసం. వాస్తవానికి అంతర్వేది కొత్తపేటలో మన స్థలం అంటే గత 40 సంవత్సరాలుగా మన పొజిషన్లో ఉన్నటువంటి స్థలంలో నిన్న రాత్రి అర్ధరాత్రి వంగవీటి రంగా గారి విగ్రహాన్ని పట్టుకొచ్చి పెట్టారు. కాపు సదలు అంది మాది. కాబట్టి నాకు ఉదయం పొద్దున 7 కాల్ చేశారు. నేను టిఫిన్ టీ కూడా తాగకుండా ఆ గొడవ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ పొజిషన్ ఏంటంటే రంగగారి బొమ్మలు నైట్ ప్రతిష్ఠింటే పోలీసులు తీసి కింద పెట్టేశారు. దాన్ని మరలా పోలీసులను కూడా గెంటేసి పట్టుకెళ్ళి మరలా ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రతిష్ఠించిన సమయంలో మేము కూడా వెళ్ళి మేము అడ్డుకుంటామని అడిగితే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత గౌరవ డిఎస్పీ గారు వచ్చారు. కన్స్ట్రక్షన్స్ అన్ని ఆపారు. ఆపిన తర్వాత ఇంతలో గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు, డిఎస్పీ గారు, సిఐ గారు ముగ్గురు కలిపి సుమారుగా ఒక 50-60 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కలిపి పంచాయతీ బిల్డింగ్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ బాధ కలిగిన విషయం ఏంటంటే కేవలం వాళ్ళ కొన్ని వందల మంది పోగొడుతున్నారు నియోజకవర్గ నలుమూలల నుంచి, అమలాపురం నుంచి, అన్ని చోట్ల నుంచి. మనం పొద్దున్న నుంచి గ్రూపులో గోల్ పెడుతున్నాం, ఖచ్చితంగా రండి మనకు అన్యాయం జరుగుతుందని. చాలా మంది మరి విన్న వాళ్ళు రాలేదు, మన నాయకులు రాలేదు, ఎవరు కూడా అక్కడ మనకు సరైన సపోర్ట్ ఇవ్వలేకపోయారు. మన లోకల్గా ఉన్నటువంటి వాళ్ళే ఏం తెలియకపోయినా. ఒకసారి ఆలోచించండి, ఇక్కడే రంగా గారి విగ్రహం పెట్టడానికి కొంతమంది అక్కడ ఉన్న కాపు సోదరులు ప్రయత్నించారు. పోలీసు వారు అక్కడికి వెళ్ళారట, పోలీసు వారు అడ్డుపడ్డారు. దీనికి ఏదైనా సంథింగ్ ఫార్మాలిటీస్ ఉండాలనో మరొకటో పోలీసులు ఆల్రెడీ అక్కడ ఆపారు. పోలీసులు అక్కడ ఆపినప్పుడు అసలు అక్కడ ఈ వైసీపీ కార్యకర్తలకు పనే ఉంటుంది. అక్కడ ఉన్న గొల్లపల్లి సూర్యారావు గారి శిష్యులకు అక్కడ పని ఏంటి? అక్కడికి వెళ్ళి అసలు వీళ్ళ రెచ్చగొట్టడం, గ్రూప్లో ఉదయం నుంచి గ్రూప్లో రెచ్చగొడుతున్నా ఎవడో అక్కడికి రావట్లేదు. అసలు ఎందుకు వెళ్ళాలి ఇంకొకరు? అక్కడ పోలీసులే చట్టపరంగా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు మరొకరు ఎందుకు వెళ్ళి మరొక వర్గం నుంచి ఎందుకు అడ్డుకోవాలి? ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. అక్కడ నిజంగా రంగా గారి విగ్రహం పెట్టడానికి ప్రభుత్వం లేకపోతే పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారని వాళ్ళు పెట్టుకుంటారు. ఒకవేళ పోలీసు వారు ఆపారు కదా, ఏ కారణాలతో ఆపారో ఆ కారణాలన్నీ రెక్టిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడుకుని చేసుకుంటారు.
లేదా అక్కడ పెట్టడానికి కుదరదని గవర్నమెంటే చెప్తే అక్కడ పెట్టడానికి వాళ్ళే మరో చోట చూపిస్తారు, మరో చోట పెట్టుకుంటారు. ఈ లోపల వైసీపీకి ఏంటి ఉబలాటం? ఈ లోపలనే వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఎస్సీ గ్రూపులన్నింటినీ రెచ్చగొట్టారట, కానీ ఎవరూ వెళ్ళదట ఎస్సీలు. అరే వచ్చేయండి అందరూ అని చెప్పేసి అక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఎస్సీలందరినీ రెచ్చగొట్టిన ట్రై చేశారట, కానీ ఒక్కడు కూడా వెళ్ళలేదట. అంటే ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది, వైసీపీ వాళ్ళ ప్లాన్. అసలు వైసీపీ వాళ్ళు అడ్డుకోవాలని ట్రై చేశారు రంగా గారి విగ్రహాన్ని. రంగా గారు వైసీపీకి ఏం ద్రోహం చేశారు? వైసీపీ నాయకులకి రంగా గారికి ఏం గొడవ ఉంది? వైసీపీ పార్టీలో కాపులు వద్దా? కాపులు ఎవరు వైసీపీకి వద్దని చెప్పి బోర్డు వేస్తారా? పోనీ అక్కడ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు వైసీపీ వెళ్ళి ఎందుకు అక్కడ దళితులను రెచ్చగొడుతుంది? రెచ్చగొట్టి అక్కడ కాపులకి దళితులకి గొడవ పెట్టాలి. గతంలో అంబేద్కర్ కోనసీమ విషయంలో కూడా సేమ్ అలాగే చేశారు కదా వైసీపీ వాళ్ళు. ఆ రోజున అల్లర్లలో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు, పిన్పే విశ్వరూప్ గారు ఇల్లు తగలబెట్టిన కేసులో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు వైసీపీడే కదా. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ కార్యకర్తలతో తగలబెట్టించి ఇక్కడ దళిత మంత్రులు తగలబెట్టారంటే కాపులు తగలబెట్టి ఉంటారని అక్కడ దళితులు రెచ్చగొట్టి, ఇక్కడ అంబేద్కర్ పేరు పెడుతున్నారంటే కాపులను అవమానిస్తున్నారు అన్నట్టు అక్కడ కాపులు రెచ్చగొట్టి ఆ రోజున పెద్ద అల్లకల్లోలం చేద్దాం అనుకున్నారు. ఇది కూడా అంతే కదా. ఏమంటే కోనసీమ జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నాను, ఈ ఎవరైతే వాయిస్ మాట్లాడిన వ్యక్తి ఉన్నారో ఈయన ఆల్రెడీ లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని దూషించిన కేసులో దాదాపు ఒక 20 రోజులు 30 రోజులు జైల్లో ఉండొచ్చాడు మొన్నే. అయినా కూడా మళ్ళీ అక్కడ కుల విద్వేషాలు రేపడానికి గొల్లపల్లి సూర్యారావు గారు ఇలాంటి నేరస్తులతో కలిపి ప్లాన్ చేస్తున్నారు. ఎస్పీ గారు లేకపోతే డిఎస్పీ గారు గొల్లపల్లి సూర్యారావు గారిని ఇలాంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో విద్వేషాలు రేపడానికి పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వండి. వాళ్ళు పిలిపించి ముందు జాగ్రత్త చర్యగా ముందు వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి. అక్కడ రంగా గారి విగ్రహం పెట్టుకోవడానికి అక్కడ ఉన్న కాపులు ప్రయత్నం చేయటువంటి పోలీసు వారు వెళ్ళి ఆగండి, మీరు కంగారు పడకండి, ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళతో చర్చలు జరుపుతున్న క్రమంలో వేరే కులాన్ని రెచ్చగొట్టి అక్కడ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ పోలీసులు కూడా వచ్చి లేదు ఇక్కడ బలవంతంగా పెడతాం, ఇది ఎస్సీలదైనా కూడా మేము పెడతామంటే పోయినప్పుడు ఎస్సీల నుంచి వ్యతిరేకత వచ్చిందంటే అర్థం ఉంది. అరే పోలీసులు అక్కడ ఆపుతున్నప్పుడు, పోలీసులు వాళ్ళకి నచ్చ చెప్తున్నప్పుడు, పోలీసులు అక్కడ రూల్స్ గురించి ఇచ్చేస్తున్నప్పుడు మధ్యలో వైసీపీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి? వైసీపీ వాళ్ళు ఇంకో కులాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఈ పాయింట్ అర్థం చేసుకోవాలా. ఎందుకంటే అది రాజోలు. రాజోలు అంటే అక్కడ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే కాబట్టి రాజోలు ప్రాంతంలో ఇక జనసేనలు వచ్చి కాపులు రంగా గారి విగ్రహం పెట్టేస్తున్నారు కాబట్టి మనం ఎస్సీలు అందరం ఇప్పుడు వాళ్ళ మీదకి వ్యతిరేకంగా వెళ్ళిపోవాలి అని ఘర్షణ క్రియేట్ చేసి ఆ ఎస్సీలు అందరూ వైసీపీలో ఉండాలి. ఎందుకంటే ఇది మన పార్టీ అన్నట్టు అలా క్రియేట్ చేసుకుంటారు. ఏంటో ఇది ఇది అయిపోయింది కదండి. కొత్తపల్లి ఇది కూడా పిఠాపురం నియోజకవర్గం. మరి చూడండి, మరి అక్కడ జనసేన నియోజకవర్గం రాజోల్లో రంగా గారి విగ్రహం గురించి గొడవ పెడతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో కొత్తపల్లిలో రంగా గారి విగ్రహం మీద దాడి జరుగుతుంది. ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు వైఫల్యం ఇదంటారు. రాత్రి మీద ఎవడో పనికి మనోడు చేస్తాడు. ఏమో ఎవరు చేయించుంటారంటే ఎవరికి పవన్ కళ్యాణ్ గారిని ఇరుకుని పెడితే ఎవరికి లాభమో వాళ్ళే చేయించుంటారు. వాళ్ళే విగ్రహాల మీద దాడి చేస్తారు, మళ్ళీ వాళ్ళే ఆ రంగా గారికి అనుకూలంగా ధర్నాలు చేస్తారు. ఎలాగా? ఆల్రెడీ మనం ఆయన వివేకానంద రెడ్డి గారి మాట చూసాం కదా. వాళ్ళే చంపుతారు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టేస్తారు, నారాసుర రక్త చరిత్ర అంటారు, దానికోసం వాళ్ళే పోరాడతారు. మళ్ళీ వాళ్ళే వెళ్ళి వివేకానంద రెడ్డి గారి విగ్రహం దండేస్తారు. అని అమ్మ సినిమాల్లో కూడా లేదురా బాబు, మైండ్ బ్లాక్, అసలు పిచ్చి వచ్చేది నాకు వాళ్ళ స్ట్రాటజీలు చూస్తూ ఉంటే. సేమ్ ఇక్కడ కొత్తపల్లిలో కూడా రంగా గారి విగ్రహంతో గేమ్. అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే రంగా గారి విగ్రహాలకి రక్షణ కల్పించట్లేదు, సో పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూర్ అని ఇప్పుడు కాపు వర్గంలో ఆయన్ని డిఫేమ్ చేయాలి. ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయండి. ఏది కూడా విడివిడి సంఘటనలు కాదు ఇవి, అన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉన్న కార్యక్రమాలు ఇవి. అంటే ఆర్ నారాయణమూర్తి గారు వ్యాఖ్యలు చేశారు. ఆర్ నారాయణమూర్తి గారు వ్యక్తిపరంగా చాలా మంచోడు, చాలా ఉన్నతమైన భావాలు కలిగినాడు. కానీ ఆయన నేను గత ప్రభుత్వ హయాం నుంచి కూడా చూస్తున్నాను, ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు రేపు కాస్త మొగ్గు చూపిస్తూ ఉంటాడు. ఆయన ఆ మొగ్గు చూపించే క్రమంలోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా విమర్శిస్తూ, అంటే వైసీపీ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ వైసీపీ వాళ్ళు తిట్టారనుకో అర్థమైపోద్ది, ఇంకా ఎక్కువ గట్టిగా ఏమైనా మాడితే లోపలికి వెళ్ళిపోతారు. అందుకని న్యూట్రల్గా ఉన్న వ్యక్తుల్ని ఇప్పుడు చూడండి, ప్రవీణ్ పగడాల గారి కేసులో ఎవరు ఫైట్ చేసింది? ఎవరు దాన్ని హత్యగా చిత్రీకరించేద్దాం, హత్యగా మార్చేద్దాం అని పగలు రాత్రి 90 వేసి మొత్తం ప్రెస్ మీట్లు పెట్టింది ఎవరు? వైసీపీ నాయకుడు కాదు, కానీ వైసీపీకి సంబంధం లేని వాళ్ళతో చేయించారు వాళ్ళు. అర్థమైందా మీకు? సేమ్ అలాగే ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారు మాడితే ఆయన ఒక్కడే మాట్లాడి ఆయన పర్సనల్ ఏమో అనుకుంటారని అలాంటి న్యూట్రల్తో అటాక్ చేపిస్తారు. అంటే రేపు ఎల్లుండో ఈ దగ్గరలో హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు థియేటర్లు బంద్ ఏంటి? ఇప్పుడు థియేటర్లు బంద్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అలా అంటే కొంతమంది అంటున్నారు, అబ్బాయి థియేటర్లు బంద్ అనగానే పవన్ కళ్యాణ్ గారు థియేటర్ల మీద కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకున్నారండి. అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో థియేటర్లని మీరు రేట్లు తగ్గించాలి, ₹2 పెట్టాలని ఒక జీవో తీసుకొచ్చి జగన్ గారు అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని చూడడానికి సినిమా థియేటర్ల ముందు తహసీల్దార్లు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లను కూడా నిలబెట్టాడు. గుర్తుందా లేదు? మర్చిపోయారా మీరు? ఆ టైంలో మీ పక్షాన్ని మాట్లాడింది అదే పవన్ కళ్యాణ్ గారు కదా.
ఆ టైంలో మీ పక్షాన్ని మాట్లాడాడు, ఆయన సినిమాలు లాస్ అయిపోయాడు, లేదు థియేటర్ని లేకపోతే సినీ ఇండస్ట్రీని నాశనం చేయడానికి చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజు మీ పక్షాన్ని బలంగా నిలబడ్డాడు. అలా బలంగా నిలబడిన వ్యక్తి పోనీ ఆయన సినిమా వస్తుంది, సరే మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, మీరు వెళ్ళి ఒకసారి గవర్నమెంట్తో మాట్లాడారా? ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారితో ఏమైనా చర్చలు జరిపారా? పెద్దల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? తీసుకెళ్ళి అప్పటికీ మీకు పరిష్కారం రాకపోతే ఏమంటే మాకు పరిష్కారం రావట్లేదు, ఇదిగో పలానా రోజు నుంచి మేము బంద్ చేస్తున్నాం, అది కదా పద్ధతి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టప్ అని కూడా ఎత్తాడు, కొట్టేసిన తర్వాత అప్పుడు వెళ్తే సారీ అంటాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మీ జోలికి రాకుండా మీకు ఇది చేస్తుంటే మళ్ళీ మీరే కూడా ఎత్తారు అప్పుడు గవర్నమెంట్ని, మీరే గవర్నమెంట్ బెదిరిస్తారా? అంటే మంచోళ్ళు ఉంటే మనం చేసే పనులు ఎలా ఉంటాయి? అది కరెక్ట్ కాదు కదండి. మీకు సమస్యలు ఉన్నాయి కాదంట్లే, సినిమా థియేటర్లకి యాజమాన్యాలకు సమస్యలు ఉన్నాయి, కానీ దాన్ని ఎప్పటి వరకు మనం ముందు ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి అప్పటికి రిజల్ట్ రాకపోతే అప్పుడు కదా మీరు బంద్ చేయాలి. అలా కాకుండా మీరు ఏమాత్రం ఎవరితోనూ మాట్లాడకుండా డైరెక్ట్గా బంద్ అంటే మరి హరిహర వేలమనులు దెబ్బేయడానికి మీరు బంద్ చేస్తున్నారనే అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది కదా. మీరు దానికి చేశారో లేదో తర్వాత విషయం, కానీ అక్కడ అలాగ అర్థం చేసుకోవడానికి అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? అరే నేను ఈ ఇండస్ట్రీ తరపున నిలబడ్డవాడిని, దీనివల్ల నా సినిమాలు కోల్పోయాను, నేను నష్టపోయాను, జగన్మోహన్ రెడ్డి తోటో లేకపోతే వైసీపీలతో నాన్న బూతులు తిన్నాను, అలాంటి నా విషయంలోనే వీళ్ళు ఎలా రూట్గా బిహేవ్ చేశారని మీ మీద పవన్ కళ్యాణ్ గారి కోపం రావడం న్యాయమే కదా. ఆయన కోపం వచ్చినప్పుడు మీరు వెళ్ళి ఏమంటే పవన్ కళ్యాణ్ ఇది మీకోసం కాదండి, ఇదిగోండి మాకు ఈ సమస్యలు ఉన్నాయి సార్, దానివల్ల మేము ఎలా చేశాం తప్ప ఎవరో మీకు అలాంటివి చెప్పుంటారేమో, కానీ అది కరెక్ట్ కాదండి అని ఒకసారి మీరు కమ్యూనికేట్ చేయాలి కదా. కమ్యూనికేట్ చేయకుండా డైరెక్ట్ నారాయణమూర్తి గారు వచ్చి అబ్బాయి మేమెందుకు కొత్త మీరే రావచ్చు కదా. అరే మంచోడంటే ఎంత తేరగా దొరుకుతాడండి మనుషులకి. గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు సినిమా థియేటర్ వాళ్ళతో మాట్లాడాలా, మీరు వెళ్ళరా గవర్నమెంట్తో మాట్లాడడానికి? ఇదేం న్యాయం అండి? కోపం వచ్చినప్పుడు సరే మీరు ఎలాగుందా, సరే మీకు జగన్మోహన్ రెడ్డిలో బిహేవ్ చేస్తేనే కరెక్ట్ అయితే మేము సరే అయితే మేము కూడా చేస్తామని ఒక స్టేట్మెంట్ అయితే ఆయన ఇచ్చాడు, కానీ టికెట్ రేట్లు ఏమైనా తగ్గించారా? ₹2 చేస్తారా? లేదా టికెట్ల రేట్ల కోసం మీ థియేటర్ల ముందు ఈ తహసీల్దార్లో లేకపోతే ఆర్డీఓలు వచ్చి నిలబడుతున్నారా? కొంచెం అర్థం చేసుకోవాలి కదండి. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన నష్టదిగ్బంధనంలో ఒక భాగమే ఆ థియేటర్ల బంద్ అనేది కానీ లేకపోతే ఆర్ నారాయణమూర్తి గారి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ విడివిడిగా జరిగినాయి అయితే కాదు, అంతా ప్లాన్ ప్రకారం ఇగో ఇది ఫస్ట్ స్టెప్, ఇది నెక్స్ట్ స్టెప్, ఇది కాకపోతే అది కాకపోతే ఇది అనుకుంటూ వరుసగా ఒక ప్లాన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన అష్టదిగ్బంధన వ్యూహం ఇది. ప్రజలందరూ అర్థం చేసుకోండి. విగ్రహాల మీద దాడులు జరుగుతున్నాయనో లేకపోతే విగ్రహాలని అవమానం జరుగుతుందనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఫలానా ఎక్కడో ఏదో అన్యాయం జరిగిపోయిందనో ఎవరన్నా ఏదైనా ప్రచారం చేస్తే దయచేసి నమ్మకండి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ చేసింది వైసీపీ ఫ్యామిలీ అయినా కూడా అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేశారు. కోడికత్తితో పొడిచిన దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేకపోయినా కోడికత్తితో ఆయన పొడిపించేనే ట్రై చేశారని ప్రచారం చేశారు. సేమ్ అలాగే గులకరాయి స్ట్రాటజీ కూడా లాస్ట్ ఎలక్షన్లో వేశారు. ఆ గులకరాయి స్ట్రాటజీ అప్పటికే చూస్తున్నారు జనం, ఎవరూ నమ్మలేదు. సేమ్ ఇవి జరిగేవి కూడా సేమ్ అదే పరిస్థితులు. ఇదండి జన సైనికులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ విడివిడిగా జరిగే విషయాలు కాదు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అష్టదిగ్బంధనం చేయడం కోసం, ఆయన్ని న్యూట్రల్ చేయడం కోసం చేసే ప్రయత్నాలు. ఈ ప్రయత్నాలను మీరు కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిందిగా మీకు కూడా రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.